వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇచ్చే సన్న బియ్యం పథకంలో రేషన్ షాపులో జరుగుతున్న అక్రమాలకు పేదలను ఎంతో ఆశ్చర్యానికి ఆవేదనలకు గురిచేస్తున్నాయి. అడిగేవారే లేరని పేదల కడుపులు కొడుతూ డీలర్లంతా జేబులు నింపుకుంటున్నారు. వివరాలకెళితే కడప జిల్లా పూర్వమిల మండలంలోని అన్ని రేషన్ షాపులలో కార్డుకు ఇవ్వవలసిన కనీస బియ్యంలో నిర్దిష్ట తూకానికి ఇవ్వకుండా తూకాన్ని తగ్గించి ఇస్తున్న వైనాన్ని అక్కడి బాధితులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాక రేషన్ షాపు యాజమాని బంధువర్గానికి మద్దతుదారులకు తనకు అనుకూలమైన వారికి అన్ని రేషన్ సరుకులు ఇస్తున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ సంఘటనపై అక్కడి బాధితులు ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం ఇవ్వడం, పైగా బూతులు తిరుగుతూ ఉండడంతో బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రేషన్ డీలర్లు వారిపై ఉన్న అధికారులు ప్రజలకు చేరవేసిన నిత్యావసర సరుకులు పంచుకుంటూ మిగిలిన వాటి మాత్రమే ప్రజలకు చేరవేస్తూ దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అవినీతిని పర్యవేక్షించి విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అక్కడి పేద కుటుంబాలు కోరుకుంటున్నారు.